చాలామంది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో అందాల భామల పోటీలను రేవంత్ రెడ్డి మీదికి దొబ్బుతూ రేవంత్ రెడ్డి అందాల భామల పోటీలు కనిపెట్టినట్టు, ఇక ముందు ఏ దేశంలో జరగనట్టు, రేవంత్ రెడ్డి మహిళలను ఏదో కించపరిచినట్టు, వీళ్ళు మహిళలకు చాలా గౌరవించినట్టు ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని తెలంగాణలో జరుగుతున్నటువంటి అత్యంత అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే చారిత్రాత్మకమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు, చారిత్రాత్మకమైనటువంటి లేదంటే పబ్లిక్ సంబంధించినటువంటి ఇన్నోవేషన్ సంబంధించినటువంటి చరిత్రాత్మకమైన వాటి అన్నిటిని వాళ్ళు సందర్శిస్తూ తెలంగాణలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలవడం కోసం, తెలంగాణ ఒక బిజినెస్ హబ్ గా మారడం కోసం ఎవరైనా ఒక హీరో గాని ఒక హీరోయిన్ గాని వాళ్ళ బాడీ ఫిజిక్ గాని లేదంటే వాళ్ళ నాలెడ్జ్ గాని వాళ్ళు విశ్వసుందరులు అయితే ప్రపంచం మొత్తం ఎక్కడ జరిగినాయి అన్నటువంటి వరల్డ్ వెబ్ లోకి వెళ్తుంది. కాబట్టి అన్ని న్యూస్ పేపర్లో అన్ని ఛానల్లో వరల్డ్ వైజ్ గా ఈ వార్తలు చేరితే నా తెలంగాణ డెవలప్ అవుతుందేమో, నా తెలంగాణ అభివృద్ధి చెందుతుందేమో అన్నటువంటి మహిళలను, ఇలా ఆరోగ్యకరమైన మహిళలను, అందమైన మహిళలను, హైట్ ఉన్న మహిళలను, నాలెడ్జ్ ఉన్న మహిళలను నా తెలంగాణ రాష్ట్రంలో తిప్పడం వల్ల మనకు అంటే ప్రపంచ దేశం కన్ను నా రాష్ట్రం పైన పడాలి, నాకు బిజినెస్ అభివృద్ధి చెందాలన్నటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి పెడితే, రేవంత్ రెడ్డి ఏదో అంగడి బొమ్మలుగా లేకుంటే అందమైన భామలను ఏం పని లేదా నీకు ఇంకేం పని లేదా, ఇన్ని కోట్లు ఎడ తెచ్చినావు అన్ని కోట్లు ఎడ తెచ్చినావు అటువంటి ప్రగల్భాలు పలుకుతారు, ఏతులు పడతారు చాలామంది. అవి కాదు అంటే మీ ఆలోచన అదైతే రేవంత్ రెడ్డి ఆలోచన అది కాదు. ఈ రాష్ట్రంలో ప్రపంచ దేశాల హైదరాబాద్ నగరం పడాలి, అక్కడి నుంచి టూరిస్టులు ఇక్కడ రావాలి, ఒక అందమైనటువంటి అమ్మాయిల యొక్క అందగత్తెల యొక్క పోటీలు తెలంగాణ నిర్వహించిందంటే అక్కడ చాలా పీస్ఫుల్ వాతావరణం ఉంటుందని ప్రపంచానికి తెలియాలి. ఆ వాతావరణం చూడడానికి ప్రపంచ యాత్రికులు ఇక్కడ రావాలి, వాళ్ళు తిరిగినటువంటి చరిత్రాత్మకమైన ప్రాంతాల్లో వాళ్ళు కూడా తిరగాలి. తిరిగితే నా తెలంగాణకు భవిష్యత్తులో పెట్టుబడులు కాకపోతే టూరిజం రూపం లోపల, హోటళ్ల రూపం లోపల, జిఎస్టీ రూపం లోపల నాకు ఆదాయం పెరుగుతుంది, భవిష్యత్తుకు మంచిదని ఒక ఆలోచనతో చేస్తే ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉన్నారు. కానీ మీ ఉద్దేశం ఏదైనా రేవంత్ రెడ్డి ఉద్దేశం రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ఇన్కమ్, రాష్ట్ర భవిష్యత్తు తప్ప ఇంకోటి కాదు. మీరు చేయాల్సిన అవసరం లేదు. ఇలా రేవంత్ రెడ్డి ఏమో అందగత్తెల పోటీలు రేవంత్ రెడ్డి ఏం కనిపెట్టలేదు. అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అది ఆనవాయితీగా మన ప్రాంతంలో పెట్టాలని ఆయన కోరుకున్నాడు. దానివల్ల 100 కోట్లు పెడితే ఒక 1000 కోట్లు వచ్చేటువంటి ఆలోచనతోనే పెడతారు ఎవడైనా తప్ప ఇంకోటి కాదు. దీని మీద రాద్ధాంతం చేస్తూ అంత ఫీల్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా అందగత్తెల పోటీలు అనేటివి మనం పెట్టే డబ్బుల కన్నా ఎక్కువ మైలేజ్ రాష్ట్రానికి వస్తుంది, ఇందులో డౌటే లేదు. ఎవరు కూడా అంత ఫీల్ కావద్దు. ఈ వీడియోని అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ.